హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై స్టూడెంట్ప్రెన్యూర్ వర్క్షాప్. మన అందరికీ తెలుసు స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ ద టఫెస్ట్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్. ఒక సైడ్ ఏమో ఏదన్నా చేయడానికి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఉంది, ఇంకో సైడ్ ఏం చేయాలనేది ఒక క్లారిటీ అనేది లేదు. చాలామంది స్టూడెంట్స్ అడిగారు, సార్ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, లేజినెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, డిప్రెషన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మేము మంచి చదువుకొని మేము కూడా ఒక మంచిగా ఎంటర్ప్రెన్యూర్ ఎలా కావాలి, ఇలాంటి క్వశ్చన్స్ కోసమే ఆన్సర్స్ వెతుకుతున్నారు. కానీ ఈ ప్రాసెస్లో ఒక 3 మిస్టేక్స్ కూడా చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. ఆ మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ దేర్ లెర్నింగ్స్. ఎస్, ఈరోజు లయబిలిటీస్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పైన చేయట్లేదు. ఎందుకంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పలేదు, వార్నర్ బఫెట్ చెప్పారనమాట. లైక్ బుక్స్ పైన కావచ్చు, లేదంటే ఆన్లైన్ కోర్సెస్ పైన కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ పైన కావచ్చు, లేదంటే ఇక్కడ బ్యాంక్ కోచింగ్ కావచ్చు, ఐఏఎస్ కోచింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లెర్నింగ్ పైన టైం పెట్టట్లేదు, ఎంటర్టైన్మెంట్ పైన టైం పెడుతున్నారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి నాట్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి కింద కూర్చొని టైంపాస్ చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నాం అనమాట, చెట్టు ఎట్లా ఎక్కాలి. ఇప్పుడు ఆ పర్సన్ చెప్తున్నాడు, నేను ఎక్కాను కానీ ట్రై చేశాను కానీ ఫెయిల్ అయిపోయాను, అది నా వల్ల కాలేదు, నీ వల్ల కూడా అంత సీన్ లేదు, నీ వల్ల కూడా కాదు, కూర్చో. ఇద్దరం కలిసి టైంపాస్ చేసుకున్నాం. సో అలాంటి వాళ్ళతో అడ్వైస్ అడిగితే అట్లనే ఉంటుంది. సో చెట్టు ఎవరైతే ఆల్రెడీ ఎక్కి ఉన్నారో వాళ్ళని మనం అడిగితే వాళ్ళు కరెక్ట్గా మనకు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. దే కాల్డ్ యాజ్ ఎక్స్పర్ట్స్. ఆల్రెడీ ఎవరైతే లైఫ్లో కొన్ని స్ట్రాటజీస్, కొన్ని టూల్స్, కొన్ని టెక్నిక్స్ ఎవరైతే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి అడిగితే కరెక్ట్ గైడ్ అనేది చేయగలుగుతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నో ప్రాపర్ మైండ్ సెట్, నో స్కిల్ సెట్. మీరు మార్కెట్లో మంచి మీ వాల్యూ ఏంటో ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటారా, మంచి రెస్పెక్ట్, నేమ్, ఫేమ్ పొందాలనుకుంటారా, మీరు కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ స్టూడెంట్ప్రెన్యూర్, ఎంటర్ప్రెన్యూర్ మీరు కావాలనుకుంటున్నారా? సో దానికోసం రైట్ మైండ్ సెట్, రైట్ స్కిల్ సెట్ అనేది మీరు ఎంత డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు అంత లభిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు నేను ఏవైతే మిస్టేక్స్ మీకు చెప్పానో ఈ మిస్టేక్స్ ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే, లేదంటే చేయబోతున్నట్టయితే, డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్. దానికి సొల్యూషన్ నా ఒక ప్రోగ్రామ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ప్రెన్యూర్ వర్క్షాప్. నా 8 years ఆఫ్ ఈ ట్రైనింగ్ ఫీల్డ్ జర్నీలో నేను ఒక్క పాయింట్ అయితే నోటీస్ చేశాను. మన స్టూడెంట్స్కి రైట్ ట్రైనింగ్, రైట్ గైడెన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఎస్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ హ్యావ్ దట్ ట్రస్ట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం నేను మలేషియాకి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి అక్కడ నుంచి వెళ్తుంటే 2-3 ఎన్ఆర్ఐస్ వచ్చి నాకు ఇలా చెప్తున్నారు, సార్ 2025 వరకు మీ ఇండియా నెంబర్ 1 కంట్రీ కాబోతుంది. నేను అడిగాను వై? బికాస్ ఏ దేశంలో లేని యూత్ మీ ఇండియాలో ఉన్నారు, దట్స్ వై ఇట్స్ గోయింగ్ టు బి నెంబర్ 1 కంట్రీ అని చెప్పారు. అప్పుడు వచ్చిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇండియా వచ్చిన తర్వాత సర్వే చేస్తే, సారీ టు సే లైక్ దిస్, 2030 వచ్చినా కూడా ఇండియా నెంబర్ 1 కంట్రీ కావడం చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ స్టూడెంట్స్ ఆర్ వెరీ బిజీ ఇన్ డిస్ట్రాక్షన్ మోడ్, లేజీనెస్, ప్రోకాస్టినేషన్, ఇవన్నిట్లో బిజీ ఉన్నారు. ఇండియా ఎప్పుడు నెంబర్ 1 అవుతుందంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్ని, ప్రతి ఒక్క స్టూడెంట్ని నెంబర్ 1 చేస్తే ఆటోమేటిక్గా ఇండియా నెంబర్ 1 అవుతుంది. సో దట్స్ వై వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ మిషన్ టు క్రియేట్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈ ఎంటర్ప్రెన్యూర్స్ని క్రియేట్ చేయాలని చెప్పేసి లాస్ట్ 8 years నుంచి నేను డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ కాలేజ్, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి నేను ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను ఎంటర్ప్రెన్యూర్స్ని క్రియేట్ చేయాలని చెప్పేసి. నా ప్రోగ్రామ్ అటెండ్ అయిన స్టూడెంట్స్ ట్రెమెండస్ చేంజెస్ అనేది వాళ్ళ లైఫ్లో పొందారు, అవి ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళు కూడా ఈరోజు మంచిగా సక్సెస్ కూడా అయ్యారు. సో కొంతమంది స్టూడెంట్స్ రికమెండ్ చేశారు, సార్ ఇవైతే మీరు ఆఫ్లైన్లో అక్కడిక్కడ బాగానే కండక్ట్ చేశారు, కొంచెం మా కోసం ఏదైనా ఆన్లైన్. ఎస్, ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో వీ హావ్ స్టార్టెడ్ కండక్టింగ్ అవర్ ప్రోగ్రామ్స్ ఇంటూ ఆన్లైన్ ఆల్సో. జూమ్లో కూడా మేము ఆన్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ప్రెన్యూర్ వర్క్షాప్ చెప్తున్నానో ఆల్రెడీ బ్యాచ్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, బ్యాచ్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ బ్యాచ్ 3 ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ లైఫ్లో డీమోటివేటెడ్ అయ్యారనే ఒక ఫీలింగ్ అనేది మీ లోపల జనరేట్ అవుతుందా? ఒకవేళ మీరు ఛాలెంజెస్ ఎలా హ్యాండిల్ చేయాలనే మీకు అర్థమవుతలేదా? లేదంటే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా కావాలని మీకు కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారా? దానికోసమే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఐ లైక్ టు ఇన్వైట్ 2 days స్టూడెంట్ప్రెన్యూర్ వర్క్షాప్. కొంతమంది స్టూడెంట్స్కి చాలా డిజైర్ ఉంటుంది, లోపల ఫైర్ ఉంటుంది, వాళ్ళ గోల్స్ని, వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయాలని. కానీ సమ్వేర్ ఒక డిసప్పాయింటెడ్ పాయింట్ ఏంటంటే అసలు ఎలా చేయాలని ఒకటి వాళ్ళకి అర్థం కాదు. బికాస్ ఆఫ్ నో గైడెన్స్, నో మెంటరింగ్, నథింగ్. సో అందుకోసం మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే, మీ డిజైర్ గోల్స్ని మీరు అచీవ్ చేయాలనుకుంటే ఐ లైక్ టు ఇన్వైట్ దిస్ 2 days స్టూడెంట్ప్రెన్యూర్ వర్క్షాప్. ఈ 2 days స్టూడెంట్ప్రెన్యూర్ వర్క్షాప్లో నా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సక్సెస్కి సంబంధించిన స్ట్రాటజీస్, టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అవి కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే రేపటి రోజున మీరు కూడా ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్ అనేది మీరు రెడీ కావచ్చు.
సో యాజ్ అ సెడ్ నేను ఒక మిషన్ పైన ఉన్నాను, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎంటర్ప్రైనర్స్ లాగా మార్చాలని. ఆ విజన్ని దృష్టిలో పెట్టుకొని 2 days వర్క్షాప్ అనేది నేను కండక్ట్ చేస్తాను. నౌ యూఆర్ గెటింగ్ డౌట్ వెన్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ వర్క్షాప్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ బ్యాచ్ 3 వచ్చేసి October 2nd, October 3rd ఫ్రైడే సాటర్డే సాయంత్రం 5 PM to 7 PM 2 days 5 PM to 7 PM అనమాట. నో ఈ వర్క్షాప్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు? ఈ వర్క్షాప్లో సక్సెస్ హ్యాబిట్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్, సక్సెస్ ఫ్రేమ్వర్క్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ డే 2 వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఆపర్చునిటీస్, 4 reasons why we fail, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ప్రోకాస్టినేషన్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్. నో మీకు ఒక డౌట్ రావచ్చు, సరే సార్ ఇప్పుడు 2 days వర్క్షాప్, ఇంత టైం, ఎవ్రీథింగ్ కూడా మాకు క్లారిటీ ఉంది, ఇప్పుడు మేము ఫైనల్గా ఎంత ఇన్వెస్ట్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ అని ఎవరైతే పదం వాడారో డెఫినెట్గా వాళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే కొంచెం స్పెండ్ అంటే మళ్ళీ అది వేరే కిందికి వస్తుంది ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే రైట్. నో ల్యాండ్ పైన ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తామనుకోండి, సర్టన్ టైం అయిన తర్వాత ఆ ప్రైస్ అనేది పెరుగుతుంది కదా. కానీ ఎవరైతే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ పైన ఇన్వెస్ట్ చేస్తే ప్రైస్ పెరగడం కాదు, మార్కెట్లో మీ వాల్యూ పెరుగుతుంది. ఎస్, మార్కెట్లో మీ వాల్యూ. సో ఈ వర్క్షాప్ జనరల్గా బయట కండక్ట్ చేస్తే మేము 5,000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ టు ఛార్జ్ వెరీ నామినల్, దట్ ఈస్ కాల్ ఓన్లీ 999 999 మాత్రమే. తెలుసు కదా మీకు ఈరోజు 999కి ఏమొస్తుంది, బట్ ఇంత మంచి వాల్యుబుల్ ప్రోగ్రామ్, లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇక్కడ మ్యాటర్ 999 కాదు, ఇక్కడ మ్యాటర్ లైఫ్, మై డియర్ ఫ్రెండ్స్. ప్లస్ నాట్ ఓన్లీ దట్, ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవడం 999 పెట్టి వాళ్ళకి ప్లస్ బోనసెస్ కూడా ఉన్నాయి. ఆ బోనసెస్ నెంబర్ 1 వచ్చేసి 5 e-books అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 e-books. ఇది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడికి e-books సెండ్ చేయడం జరుగుతుంది, వర్త్ 1000 రూపీస్. ఈ తీసుకునే నాలెడ్జ్కి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఈ టెక్నిక్స్, e-books అనేది మీకు హెల్ప్ చేస్తే. సెకండ్ బోనస్, స్టడీస్లో ఎవరైతే ప్రాబ్లమేటిక్లో ఫీల్ అవుతున్నారో, నేర్చుకుంది మర్చిపోవడం, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, దాని తర్వాత ఎలా చదువుకోవాలి, స్టడీ గోల్స్ ఇవన్నీ కూడా తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే టువర్డ్స్ స్టడీస్ రిలేటెడ్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, 5 days వర్క్షాప్ స్టడీ స్కిల్స్ అని చెప్పేసి. సో ఈ ప్రోగ్రామ్ కూడా మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మాది ఒక వెబ్సైట్ ఉంటుంది, మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు వెబ్సైట్లో లాగిన్ చేసిన తర్వాత ఈ 5 days కోర్స్ అనేది అందులో అవైలబుల్గా ఉంటుంది, ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు చూసిన తర్వాత మీ బ్రదర్స్ సిస్టర్స్ కూడా వాళ్ళకి ఇది ఇవ్వచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే. అండ్ ద థర్డ్ బోనస్ వచ్చేసి ఎవ్రీ సండే వీక్లీ మాస్టర్ క్లాస్ అని చెప్పేసి 2 PM to 3 PM ఫర్ నెక్స్ట్ 3 months. ఎందుకంటే ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత మీరేటో నేనేటో కాదు, నేను మీతో పాటు ట్రావెల్ చేయాలి. మెంటరింగ్ అంటే ఏదో ఒక 1 day వర్క్షాప్, 2 day వర్క్షాప్ ఫుల్గా మోటివేట్ అయిపోయి అది కాదు మేడం. మెంటరింగ్ అంటే ఒక ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్ళాడు, దట్ ఈస్ కాల్డ్ మెంటరింగ్ అంటే. ఎందుకంటే మెంటరింగ్ ఊరికే నేను వర్డ్ యూజ్ చేయను, దీనికి చాలా వాల్యూ ఇస్తాను నేను. ఎందుకంటే మీరు నేర్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మరి ఇంకే రకంగా సపోర్ట్ కావాలి, మరి నెక్స్ట్ ప్రతి సండే రోజు డిఫరెంట్ టాపిక్స్తో నేను వస్తాను. సో దట్ ఇంకా మీరు నాలెడ్జ్ ఇస్తాను, ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఈ 2 days ప్రోగ్రామే కాదు, ఎవ్రీ సండే డిఫరెంట్ నాలెడ్జ్ మీరు తీసుకుంటూనే ఉంటారు, ఇంకా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటారు. ఎవ్రీ సండే 2 PM to 3 PM జూమ్లో మనం ఈ ఫాలోఅప్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 bonuses. ఇప్పుడు మీకు చాలా వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు డిసిజన్ తీసుకుంటున్నారు ఈ వర్క్షాప్ అటెండ్ కావాలని, ఎవరైతే ఈ వీడియో ఇక్కడి వరకు చూసారో, వండర్ఫుల్ గుడ్ న్యూస్ అనేది నేను ఇవ్వబోతున్నాను. ఆ గుడ్ న్యూస్ వచ్చేసి ఎస్, ఈ వర్క్షాప్ 999 రూపీస్ అది ప్లస్ ఈ 3000 రూపీస్ బోనస్. సో టోటల్ 4000 రూపీస్, ఆల్మోస్ట్ 3999. బట్ ఇప్పుడు కనుక మీరు యాక్చువల్గా తీసుకొచ్చినట్టయితే, ఇప్పుడు కనుక మీ సీట్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే, సో ఓన్లీ అండ్ ఓన్లీ మీకు మాత్రమే, స్పెషల్లీ మీకు మాత్రమే 499. ఎస్, 499 ప్లస్ ఇవన్నీ బోనస్తో కలిపి. ఎస్, ఓన్లీ 500 మాత్రమే. ఈరోజు ఏమొస్తుంది 499కి చెప్పండి? ఒక షర్ట్ వస్తుందా? లేదంటే ఎక్కడైనా వెళ్తే మన ఫ్రెండ్స్కి ఏదైనా పార్టీ ఇవ్వాలనుకుంటే కూడా మినిమం 1000 రూపాయల పైన అవుతుంది. బట్ 499 లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఫర్ నెక్స్ట్ 3 months వరకు నేను మీకు మెంటరింగ్. ఆలోచించండి, ఇది అసలు ఇది ప్రైజ్లెస్ అని చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అయిన వాళ్ళు అదే చెప్పారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి ఇమీడియట్గా మీరు గూగుల్ పే, ఫోన్పే, డెబిట్ కార్డ్, వాట్ ఎవర్ క్రెడిట్ కార్డ్ మీ ద్వారా పే చేయొచ్చు. అక్కడ మేక్ షూర్ దట్ కరెక్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, దాని తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి, రిజిస్టర్ చేసుకోండి. మా టీం మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా పంపిస్తారు, మెయిల్ కూడా పంపిస్తారు వితిన్ 24 hours. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, సో ఈ ప్రోగ్రామ్ ఎక్కడ కండక్ట్ చేస్తాం? జూమ్లో కండక్ట్ చేస్తాం. సో 2nd October రోజున మన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీకు ఆఫ్టర్నూన్లో మీకు జూమ్ మీటింగ్ ఐడి అనేది మీ మెయిల్కి మెసేజ్కి వస్తుంది. సో దాని ద్వారా మీరు ప్రోగ్రామ్ మీరు చూడొచ్చు. నా ఇప్పుడు మీకు ఇంకో బెనిఫిట్ కూడా చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ లైక్ మనీ ప్రాబ్లమ్ అట్లాంటి, ఒక 2-3 ఫ్రెండ్స్ మీ ఇంటి పక్కల లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్
కలుపుకొని డబ్బులు వేసుకొని దాని తర్వాత మీకు జూమ్ ఐడీని అయితే పంపిస్తాం. ఒక ల్యాప్టాప్లో ఆన్ చేసేస్తే దాని తర్వాత నేను మీకు కనిపిస్తాను, మీరు కూడా నాకు కనిపిస్తారు. ఈ ప్రోగ్రామ్ జూమ్ మీటింగ్ అనమాట. ఓకే, దాని తర్వాత మీ ఫ్రెండ్స్ని బ్రదర్స్ కూడా పక్కన కూర్చోబెట్టుకొని 3-4 కలిసి మీరు ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు. ఎస్, ఒకటే ఐడి పైన 3-4 కలిసి ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు. కాకపోతే ఐడీస్లో డిఫరెంట్ పీపుల్స్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు. ఒకటే ఐడి పైన 3-4 కలిసి వాళ్ళు కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడొచ్చు. మీరు మొబైల్ ఏదైతే ఉంటుందో టీవీకి కనెక్ట్ చేయండి. సో టీవీలో వస్తుంది, అప్పుడు అందరు కలిసి నా ప్రోగ్రామ్ విజిట్ చేయండి. ఫ్యామిలీ బేస్డ్ ప్రోగ్రామ్, ఫ్రెండ్లీ బేస్డ్ ప్రోగ్రామ్, బ్రదర్ అండ్ సిస్టర్ బేస్డ్ ప్రోగ్రామ్. ఇంకా దీనికన్నా హెల్ప్ ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి? ఇంతగానో హెల్ప్ కూడా చేస్తున్నాను. చూడండి, యూట్యూబ్లో నా కంప్లీట్ నా బాడీ లాంగ్వేజ్, నా స్ట్రాటజీస్, నా టెక్నిక్స్, మోటివేషన్ ఇదంతా వేరు ఉంటుంది. లైవ్లో నాది కంప్లీట్ వేరే ఉంటుంది. సో లైవ్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఆ టేస్ట్ ఏంటో. ఇప్పుడు నా దూరం నుంచి ఒక స్వీట్ నా చేతిలో ఉందని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు స్వీట్ దూరం నుంచి చూస్తే స్వీట్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ స్వీట్ మీ చేతికి ఇచ్చి టేస్ట్ చేయనమంటే దాని మజా ఏంటో తెలిసి వస్తుంది. అలానే ప్రోగ్రామ్ గురించి నేను ఎంత చెప్పినా కూడా ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది, కానీ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే దాని మజా ఏంటో తెలిసి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాను, నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి ఇమీడియట్గా పేమెంట్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఐ హావ్ ఎన్రోల్డ్ అని కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. సో దట్ ఐ హార్ట్లీ వెల్కమ్ టు దిస్ స్టూడెంట్ ట్రైనర్ కమ్యూనిటీ అనమాట. నౌ ఇంకా కొంతమందికి అక్కడనో ఇక్కడనో ఒక దగ్గర డౌట్ ఉంది, ఈ వర్క్షాప్ ఎలా ఉంటుందో, నిజంగానే మారుతానా, నిజంగా ఎవరైనా మారాడా ఈ ప్రోగ్రామ్ కట్టండి అయినా, అట్లాంటిది ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ 2 minutes ఒక స్మాల్ ప్రోమో ఈ వర్క్షాప్కి సంబంధించి నేను చూపిస్తాను. అట్లీస్ట్ అది చూసిన తర్వాత మీకు ఒక నమ్మకం వస్తుంది. వెన్ దిస్ పీపుల్ కెన్ చేంజ్, ఐ కెన్ ఆల్సో చేంజ్ అని ఒక నమ్మకం కూడా వస్తుంది. వాట్స్ దిస్ ప్రోమో? ఒక మనిషి ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించినప్పుడే. అంటే ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఏదైతే ఉంటావో అదే నువ్వు. ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఏదైతే ఉంటావో అదే నీ క్యారెక్టర్. ఏమనుకునేదంటే మెడిటేషన్ ముందు వరకు ఇప్పుడంతా నేను ఏ తప్పు చేయలేదు, నా వల్ల ఎవరు హర్ట్ కాలేదు అనుకున్నాను. తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను ఎంతమంది నా మాట వల్ల ఎంతమంది ఫీల్ అయ్యారు, నేను ఎంతమందిని చేశానని నాకు ఇప్పుడు గుర్తొస్తుంది సార్. నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి, సారీ చెప్పాలి. పడుకున్నారు, నేను డిస్టర్బ్ చేయబుద్ధి అవ్వలేదు. అండ్ నేను వెళ్ళి మాత్రం కాళ్ళకి నిజంగా దండం పెట్టుకున్నాను సార్, నిజంగా చెప్పాలంటే. అండ్ మీరు చాలా ఎంత మంచి మెసేజ్ ఇచ్చారంటే అంత మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా అమ్మ నాన్న ప్రేమని నేను గుర్తించాను సార్ ఈరోజు. చాలా చాలా థ్యాంక్స్. సో నేను దగ్గర 9 months నుంచి మా చెల్లెతో మాట్లాడలేదు సార్. అది ఇప్పుడు చెప్పారని చెప్పేసి ఈ 3 minutes లో ఆమె కూర్చోబెట్టి హాల్లో ముక్కి నేను సారీ చెప్పాను సార్. నేను వెళ్ళి ఇప్పుడే మా ఫాదర్ హక్ చేసి మరి సారీ చెప్పి వాళ్ళకి వచ్చాను సార్ ఇప్పుడే. కానీ ఇంతలా మాట్లాడి లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది మీ వాళ్ళే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా రోజుల నుంచి అంటే వన్స్ అపాన్ ఏ టైం ఒక 1 year అవుతుంది సార్ నేను ఈ మైక్రాట్స్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి. ఒకప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఒక వరల్డ్ రికార్డ్ కొట్టడం అది నా లైఫ్ కి అది చాలా ఎక్కువ అని మీ వీడియోస్ యూట్యూబ్ లో చూసి మోటివేట్ అయ్యారు సార్ చాలా. అప్పుడు నేను ఇప్పటి వరకు టిల్ నౌ ఐ హ్యావ్ 3 వరల్డ్ రికార్డ్స్ సార్. అండ్ ఆల్సో గిన్నీస్ కొట్టాలన్నది నా మెయిన్ ఎయిమ్ సార్. ఏంటంటే ఆర్ట్స్ చేయడం ఒక ప్యాషన్ లెక్క తీసుకున్నా, కానీ మీరు నిన్న చెప్పిన ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ తోటి నేను రియల్ గానే చేసి ఆ గిన్నీస్ తీసుకొని, అంటే ఆ రిలేటివ్స్ దగ్గర నుంచి, ఆ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి, కో ఆర్టిస్ట్ నుంచి ఆ ఫేమ్ ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు నాకు గిన్నీస్ వస్తే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి అవన్నీ నేను ఇమాజిన్ చేసుకుంటే, నిజంగా సార్ నేను ఇన్ని రోజుల నుంచి నేను ట్రై చేస్తే జస్ట్ ఐ గాట్ ఓన్లీ 7 to 8 కంటిన్యూస్ ఇంటర్లింక్డ్ చైన్ సార్ ఆన్ పెన్సిల్ టిప్. బట్ నిన్న మీరు చెప్పినాక నేను ఈరోజు మార్నింగ్ నుంచి 14 ఇంటర్లింక్డ్ చైన్స్ చేశాను సార్. నేను ఒక 1 month నుంచి 7 చేస్తే నిన్న మీరు ఇచ్చిన ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ కాన్సెప్ట్ తోటి నేను అసలు నిన్న నిజంగా ఫీల్ అయ్యాను సార్. నేను ఎట్లాంటి ఆ ఫైర్ ఇంకా పెరిగింది సార్. నాకు అది గిన్నీస్ వచ్చింది అనుకోని నేను చేశాను సార్. నిజంగా కూడా గిన్నీస్ వచ్చింది, జస్ట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అంటే నా మైండ్ లో మీరు అన్నారు కదా తాజ్ మహల్ మైండ్ లో ఒకసారి కట్టారు షాజహాన్, లైవ్ లో ఒకటి కట్టారని.
అలాగే నేను నా మైండ్లో నాకు ఆల్రెడీ వచ్చేసింది, ఆ గిన్నీస్ వచ్చింది, కాకుండా అది అందరికి చూపెట్టాలి. అది చూపెట్టాలంటే నేను చేసి చూపెట్టాలి అంతే. నాకు స్టఫ్ లేదని కాదు, ఉంది, బట్ ఐ షుడ్ డూ ఇట్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, వెరీ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా మీరు సాధిస్తారు అండ్ ఆల్రెడీ సాధించేసేసారు. చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాం? వన్ పాజిటివ్ డిసిజన్ చేంజ్ టు ద లైఫ్, వన్ పాజిటివ్ డిసిజన్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఆపర్చునిటీ స్ట్రైక్స్ టు ఓన్లీ వన్స్. ఒకటేసారి ఆపర్చునిటీ అనేది డోర్ నాక్ చేస్తుంది. అది క్రాక్ చేసిన వాళ్ళే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ చేంజ్ మేకర్స్, ఛాంపియన్స్. ఐ వాంట్ యూ షుడ్ బి ఏ చేంజ్ మేకర్, ఐ వాంట్ యూ షుడ్ బి ఏ ఛాంపియన్. చూడండి, ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ కాకుండా రెగ్యులర్ ప్రోగ్రామ్స్, రెగ్యులర్ ఎవ్రీథింగ్ నా ఆఫీస్లో అన్నీ కూడా ప్రాపర్గా నడుస్తుంది. కానీ మీరు ఈ ప్రోగ్రామ్ మిస్ అయితే లైఫ్లో చాలా కోల్పోయిన వాళ్ళు అవుతారు, నో డౌట్. ఇక్కడ నేను ఎందుకు ఇంతగానం స్ట్రెస్ చేస్తున్నా, ఎందుకు మిమ్మల్ని రమ్మని ఇంత ఇన్వైట్ చేస్తున్నానంటే ఆ ప్రోగ్రామ్ ఒక స్పెషాలిటీ, ఆ ప్రోగ్రామ్ యొక్క గొప్పతనం, ఆ ప్రోగ్రామ్ యొక్క ఇంక ఏం చెప్పమంటారు ఆ ప్రోగ్రామ్ గురించి. అసలు నేను ఎంత చెప్పినా కూడా అసలు తక్కువనే. సో ఒక్కసారినే వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఎన్ క్లారిటీ. సో ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, అభి తక్ జో కుచ్ భీ దేఖా తా ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी भी बाकी है. 2nd 3rd October 2 days will be the most memorable day in your life. This is Venu Kalyan signing off. జై హింద్. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, సో దట్ అట్లీస్ట్ వాళ్ళన్న ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యి వాళ్ళ జీవితంలో చేంజెస్ అనేది తీసుకొస్తారు. బట్ ఈ వర్క్షాప్ మళ్ళీ నేను ఎప్పుడు కండక్ట్ చేస్తానో ఈవెన్ ఐ డోంట్ నో, అండ్ ఐఎమ్ థింకింగ్ దిస్ విల్ బి ద లాస్ట్ వర్క్షాప్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ మీరైతే ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.